హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ఓకే ఎవరిని చూస్ చేసుకుంటారు, మిమ్మల్ని థర్డ్ పార్టీనా, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం అనమాట. అది మన ఈ రోజుటి క్వశ్చన్. సో మన ముందు రెండు పైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పైల్స్ ఏంటంటే ఆ, ఒకవేళ కార్డ్స్ అని కూడా చెప్పొచ్చు, పైల్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఒకవేళ మీ బర్త్డే ఈ డేట్స్లో ఉంటే ఇది మీ కార్డ్ అన్నమాట. అంటే మీ బర్త్డే ఒకవేళ 8, 31, 7, 12, 6, 1, 23, 4, 13, 8, 28, 5, 16, 10, 21, 3 అయితే గనక ఈ ఈ కార్డ్ మీది. ప్లస్ దీనికి వచ్చి ఈ రోజ్ ఫ్లవర్ అన్నమాట, చిన్న రోజ్ బడ్ లాంటిది సెలెక్షన్. ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియలేదు అనుకోండి, ఈ ఫ్లవర్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి సెకండ్ కార్డ్. సెకండ్ కార్డ్ ఏంటంటే ఒకవేళ మీ బర్త్డే వచ్చి 30th, దెన్ 11, 24, 19, 9, 17, 22, 15, 14, 25, 2, 27, 20, 29, 26, 18. ఒకవేళ ఈ నంబర్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది మీ రీడింగ్ అవుతుంది. దానికి వచ్చి ఫ్లవర్ ఈ వైట్ది అనమాట. సో ఈ ఫ్లవర్ ఆధారంగా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే. ఓకేనా. సో నాకు తెలిసిన నంబర్స్ మీకు ఇంగ్లీష్లో వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను, లేదంటే తెలుగులో చెప్తాను. 8, 31, 7, 12, 6, 1, 23, 4, 13, 28, 5, 16, 10, 21, 3. ఒకవేళ ఈ నంబర్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, మీ పుట్టినరోజు ఉంటే ఇది మీ రీడింగ్. రెండో కార్డ్ వచ్చి 30, 11, 24, 19, 9, 17, 22, 15, 14, 25, 2, 27, 20, 29, 26, 18. ఒకవేళ ఇందులో మీ పుట్టినరోజు ఉంటే ఇది మీ కార్డ్ పైల్ నెంబర్ 2. లేదంటే ఈ ఫ్లవర్, ఈ పువ్వు ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకుంటే కనుక మీరు దాన్ని ఎంచుకుంటే అది మీ రీడింగ్ అవుతుంది, పైల్ 2, కార్డ్ 2. ఓకేనా. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఈ టైం స్టాంప్స్ అనేది కొంచెం పెట్టండి కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఆ టైం స్టాంప్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు మొత్తం రీడింగ్ అది చూసే అవసరం లేదు. మీది ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో కార్డ్ 1, కార్డ్ 2, దాని ప్రకారంగా మీరు టైం స్టాంప్స్ పెడితే కనుక ఆ టైం స్టాంప్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇదండి. దెన్ స్టార్ట్ చేద్దాం రీడింగ్. కార్డ్ నెంబర్ 1. ఎవరైతే ఈ కార్డ్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, ఎవరి పుట్టినరోజు అయితే ఈ డేట్స్లో ఉందో, లేదా ఈ ఫ్లవర్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీదండి. సో చూద్దాం. ఇక్కడ పెడతాను, మీకు కనిపిస్తుంది బాగా. ఓకే. సో మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? మీ వ్యక్తిని మనసులో ప్రార్థించుకోండి, మీ వ్యక్తిని ధ్యానం చేసుకోండి. నాకు ఇన్ని కార్డ్స్ అవసరం లేదు స్పిరిట్స్, చాలా చెప్పాలనుకుంటున్నారు మీకు, అందుకని చాలా యాంగ్షియస్ ఎనర్జీ వచ్చేసింది. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్డ్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? వీళ్ళని చూస్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి మాకు దయచేసి ఒక ఆన్సర్ చెప్పండి. ద మెజిషియన్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? జస్టిస్, ఏంజిల్ ఆన్సర్స్ ఒరకిల్ డెక్ చూద్దాము. 1 minute.
ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నా వ్యూవర్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? మాకు దయచేసి ఒక ఆన్సర్ చెప్పండి. ఓకే, నాకు 3 కార్డ్స్ కావాలి. ఓకే, సో అన్నీ కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, సో ఇక్కడ చాలా అబ్సెసివ్ ఎనర్జీ కనిపిస్తుందండి, కానీ డిలే కూడా కనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా మీకు ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే ఆస్క్ యువర్ ఏంజిల్స్. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి సమాధానం ప్రస్తుతానికైతే లేదు. ఓకే, కాకపోతే మీరు ఏంజిల్స్ని అడిగి వాళ్ళ సహాయం అడిగి వాళ్ళ గైడెన్స్ అడిగి వాళ్ళ ప్రేయర్ చేసి ప్రార్థించి అన్నీ చేస్తే ఇఫ్ యూ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీరు గనక ఈ కనెక్షన్ని బిలీవ్ చేసి నమ్మకం పెట్టుకొని ఏ అనుమానం లేకుండా ఏ అపార్థం అపోహలు లేకుండా మీరు బిలీవ్ చేస్తే గనక చాలా తొందరగానే ఈ కనెక్షను మీ దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్ ఇది ఒక ఎండింగ్ పాయింట్కి వచ్చేసింది అనమాట. అంటే ఒక ఫ్రూయిషన్కి వచ్చేసింది, దగ్గరలో ఉంది. మీ యూనియన్ అనేది దగ్గరలో ఉంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్. ఓకే, మనం అడిగింది ఏంటి? మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేకపోతే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా అనేది మనం అడిగాము. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్నే చూస్ చేసుకుంటారని వచ్చింది. కానీ మీరు బిలీవ్ చేస్తే, మీరు మీ ఏంజిల్స్ని అడిగి మీరు బిలీవ్ చేసి నమ్మకం పెట్టుకుంటే కనుక ఇన్ ద నియర్ ఫ్యూచర్ వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా అబ్సెసివ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, చాలా పొజిటివ్గా ఉన్నారు, ఇన్సెక్యూర్గా ఉన్నారు. మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోతారని వాళ్ళకి భయంగా ఉంది. ప్లస్ వాళ్ళు సొసైటీకి ఏం సమాధానం చెప్పాలని భయంగా ఉంది. అన్ని విధాలుగా మీ పర్సన్ ఒక రకమైన ఇమోషనల్ టర్మాయిల్లో ఉన్నారనమాట, ఒక మెంటల్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో లేరు. ఒక రకమైన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి. ఎడిక్షన్స్, అబ్సెషను, ఇన్సెక్యూరిటీ, మళ్ళా అనుమానము, మీరు ఎక్కడ దూరం అయిపోతారని భయము, అర్ధరాత్రి వేళ లేచి కూర్చోవటము, ఓకే, ఏడవటము. ఒకవేళ మీరు గనక ఎవరికైనా మిడ్ నైట్లో అర్లీ మార్నింగ్ 2 to 3 మధ్యలో మీకు మెలకు వచ్చిందంటే నిద్ర, ఖచ్చితంగా ఆ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు అంత అబ్సెస్డ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు మీ నుంచి ఎంత దూరంగా పారిపోతున్నారో అంత దగ్గర అయిపోతున్నారు మీకు మెంటల్గా. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదేంటి నేను ఎంత దూరంలో ఉన్నాను. కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరిద్దరూ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. ఈ పర్సన్ చాలా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, వేరే ఊరు, వేరే కంట్రీ, వేరే సిటీ, ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఎంత దూరం వెళ్తేనూ కూడా వాళ్ళకి మీ ఆలోచనలు అనేవి వాళ్ళని వదలట్లేదు. ఎంతసేపు మీ గురించి ఆలోచించడం, మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ మీరు వేరే వాళ్ళతో ఎవరితోనైనా వెళ్ళిపోతున్నారా, వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్నారా అని చెప్పేసి వీళ్ళు పదే పదే మిమ్మల్నే ఆలోచిస్తున్నారనమాట. ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలి. అది ఎవరినైనా ఎదిరించైనా పర్వాలేదు, ఎవరినైనా మర్డర్ చేసైనా పర్వాలేదు, ఎలాగోకలాగా మిమ్మల్ని పొందాలి అనే ఒక రకమైన ఒక డెవిలిష్ నేచర్ అనేది ఈ పర్సన్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే, కానీ వాళ్ళు మీకు ఓపెన్గా చెప్పాలంటే భయపడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ. మన క్వశ్చనే అది కదా, వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారని. సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వెరీ స్ట్రాంగ్ ఇదనమాట ఐడెంటిటీ. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీని సడన్గా వదిలించేసుకుంటే గనక మొత్తం సొసైటీ ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు, ఇవంతా చాలా భయంగా ఉంది ఈ పర్సన్కి. సో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఒక ట్రిక్ చేసో, ఒక మాయ చేసో, మోసం చేసో మిమ్మల్ని పొందాలి వాళ్ళు. దానికని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి ఏమో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి పూజలు చేస్తూ ఉండొచ్చు, క్యాండిల్ మ్యాజిక్ చేస్తూ ఉండొచ్చు. మీకేమనిపిస్తుందంటే లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అక్క, అబద్ధం చెప్తున్నారు మేడం. ఎందుకంటే అసలు ఆ పర్సన్కి అలాంటి ఫీలింగ్స్ ఉంటే పరిగెత్తి రావచ్చు కదా,
నేనే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను కదా అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఈ పర్సన్‌కి వాళ్ళకి ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయమ్మా. సో, ఆ సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఆహ్, ఏది ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే, ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి నిజంగా వచ్చి, మిమ్మల్ని ప్రపోజ్ చేసి, నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే, మీరు ఛీ పో నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. నీకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీకు ఆ థర్డ్ పార్టీతో సంబంధం ఉంది. నాకు నువ్వొద్దు. నేను నా బతుకు నేను బతుకుతానని చెప్పి, మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని ఈ పర్సన్‌కి భయం. ఓకేనా? ఆ మెయిన్ భయం వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అది ఇక్కడ మ్యాటర్. ప్లస్ వాళ్ళకి లీగల్‌గా ఏదో ప్రాబ్లమ్ నడుస్తుంది. వాళ్ళకి డివోర్స్ నడుస్తా ఉండొచ్చు. లేదంటే ఒక ఆస్తి తగాదాలు ఉండొచ్చు. ఎందుకంటే జస్టిస్ వాళ్ళు మీకు ఖచ్చితంగా జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మీకు జస్టిస్ ఇవ్వాలంటే ఆ థర్డ్ పార్టీకి విడాకులిచ్చి మీ దగ్గరికి రావాలి. సో దానికోసమని అది ఒక చాలా పెద్ద నిర్ణయం అన్నమాట. అది ఒక చిన్న నిర్ణయం కాదు. కానీ మీకు వాళ్ళు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు. సో వీళ్ళు ఒక రకంగా చూడాలంటే ఒక లీగల్ ఫర్మ్‌లో జాబ్ చేస్తుండొచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు. లేదంటే ఒక లాయర్, జడ్జ్ లేదంటే ప్రిన్సిపల్ ఏదో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు వీళ్ళు. ఆ పదవి వల్ల వాళ్ళకి సొసైటీ ఏమనుకుంటారు? నేను ఈ కనెక్షన్‌లోకి వస్తే నన్ను అందరూ చిన్న చూపు చూస్తారేమో, నా ఫ్యామిలీ నన్ను వెలివేస్తుందేమో, ఇటువంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి ఉన్నాయి. దానివల్ల ఏం చేస్తున్నారంటే వద్దు, వద్దు, వద్దని మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. మీకు దూరంగా పారిపోయారు అసల. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తనని తను చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ ఫ్యూచర్ ఆఫ్ ద కనెక్షన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఏంజెల్స్ క్లియర్‌గా చెప్పారు. వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. కానీ మీరు నమ్మాలి. ఏంజెల్స్‌ని నమ్మాలి. నమ్మితే గనక ఇన్ ద నియర్ ఫ్యూచర్‌లో మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు. వీళ్ళు మీతో యూనియన్ జరుగుతుంది. మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? సో ఇంకా చూద్దాము. వన్ మినిట్. ఇది వైట్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ నాకు అర్థమవుతుంది. కొంతమంది చెప్తున్నారు మేడం కార్డ్స్ సరిగా కనిపించట్లేదని. కానీ దీనికి ఒక గోల్డెన్ టింట్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆ గోల్డ్ కలర్ వల్ల కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇవి చాలా మంచి కార్డ్స్. ఓకే. సో మనకు ఆల్రెడీ కార్డ్స్ వచ్చాయి. సో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా. ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాము. ద స్టార్. 1 minute. జడ్జ్మెంట్. ద హియరఫెంట్. ఖచ్చితంగా ఇది మ్యారేజ్ అనండి, ఇంక వేరేమీ లేదు. ద చారియట్. ఓకే, మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ నాకు మ్యారేజే కనిపిస్తా ఉందండి డైరెక్ట్ గా. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయించుకున్నారు వాళ్ళు. నైట్ ఆఫ్ కప్స్. వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చండి, మీరు వీళ్ళకన్నా పెద్దోళ్ళు అయి ఉండొచ్చు. ఏజ్ గ్యాప్ అయితే నాకు క్లియర్ గా కనిపిస్తుంది. మీరు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే చాలా ఇమోషనల్ పర్సన్ అనమాట. ఏదైనా చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవటము, ఇమోషనల్ గా ఫీల్ అవటము, బాధ వస్తే ఏడ్చేయటము, చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట. వాళ్ళ ఈగో అనేది చాలా ఫ్రెజైల్. మీరు ఏదైనా చిన్న మాట అంటే వాళ్ళకి ఈగో హర్ట్ అయిపోతుంది. వాళ్ళు వెంటనే కోపం వచ్చేస్తుంది, మాట్లాడడం మానేస్తారు, సైలెంట్ అయిపోతారు. సో ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళ కప్ ఆఫ్ లవ్ తీసుకొని వస్తారు. వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అన్ని మీకు చెప్తారు. ద ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ద చారియట్. ద చారియట్ ఏంటంటే ఈ కనెక్షన్లో మూవ్మెంట్ ఉంది, గ్రోత్ ఉంది, ట్రావెల్ ఉంది, వెకేషన్ ఉంది. కానీ మీ ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఏజ్, హైట్, కలరు, కాస్ట్, కల్చరు, లాంగ్వేజ్, మళ్ళా వేరే ఊరు, అది కంట్రీ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు,
ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో. కానీ ఈ పర్సన్ మిమ్మల్నే చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే చాలా హ్యాపీనెస్. ద సన్ కార్డ్ ఏం చెప్తుందంటే అల్టిమేట్ హ్యాపీనెస్ అన్నమాట. సో మీతో ఉన్నంత హ్యాపీనెస్ అంటే మీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆ మనసులోంచి వచ్చే హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ఎవరిని చూసినా సరే ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు. మీకు వాళ్ళకి మధ్య చాలా ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఈ హ్యాపీనెస్ను నేను లైఫ్ లాంగ్ కావాలనుకుంటున్నాను అనేసి ఆ పర్సన్ డిసైడ్ అయ్యారు. ఎందుకు? క్వీన్ ఆఫ్ వాండ్స్. మీరు చాలా కాన్ఫిడెంట్, అందంగా ఉన్నారు, మీకు డబ్బు ఉంది, మీకు డేరింగ్ ఉంది. మీరు మీరు ఎలాంటి వాళ్ళంటే నువ్వు నువ్వు ఉంటే నువ్వు ఉండు, లేకపోతే పో, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది మీ వెంట పడుతున్నారు. సో ఈ పర్సన్కి అది కూడా భయమే. అసలు నన్ను ఎందుకు చూస్ చేసుకుంటుంది ఈ పర్సన్, నాలో ఏం చూసి చూస్ చేసుకుంటుంది అనేది వీళ్ళకి భయం అనమాట. ఏదో ఇన్సెక్యూరిటీ, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చిన్న చూపు అనమాట. తనపై తనకి చిన్న చూపు. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, మీకు దూరంగా వెళ్ళిపోయారు, మీతో మాట్లాడటలేదు, ఒక గోస్టింగ్ ఉంది, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకేమనిపిస్తుందంటే లేదు లేదు వీళ్ళకి అసలు నా పైన ఇంట్రెస్ట్ లేదు, నన్ను కావాలనే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను బ్లాక్ చేశారు, నన్ను గోస్టింగ్ చేశారని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అది వాళ్ళకి వాళ్ళు విధించుకున్న శిక్ష అన్నమాట. ద స్టార్ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ దీనిలో చూస్తున్నారు. మిమ్మల్ని ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. ఒక రకమైన హోప్ ఉంది, ఈ కనెక్షన్ నా లైఫ్లోకి వస్తే, ఈ మనిషి నా లైఫ్లోకి వస్తే నా జీవితము చాలా బాగుంటుంది, ఒక 180 degrees చేంజ్ అనేది వస్తుంది నా లైఫ్లోకి అనేసి ఈ పర్సన్కి చాలా మంచి ఒపీనియన్ ఉంది మీ పైన. అందుకనే వాళ్ళు రీకన్సిలియేషన్, రీయూనియన్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ద జడ్జిమెంట్ ఏంటంటే వాళ్ళు మీతో రీయూనైట్ అవ్వాలని కోరుకుంటున్నారు, అవుతారు కూడా. మీతో వచ్చి వాళ్ళ మనసులో ఉండే మాటలన్నీ చెప్పి, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్పి వాళ్ళు మీతో రీకన్సైల్ అవుతారు. ఫైనల్గా ద హెరోఫెంట్ అంటే మ్యారేజ్ కార్డ్. ఓకే, నేను ఇక్కడ చూసిన రాశులు మీకు చెప్తాను. మకర రాశి, వృషభ రాశి, ధనస్సు రాశి, సింహరాశి, కుంభరాశి, మళ్ళాను కర్కాటక రాశి, వృశ్చిక రాశి, తులారాశి. ఇవన్నీ రాశులు నాకు కనిపించాయి అన్నమాట, మీ పర్సన్ యొక్క రాశులు. ఓకే, సో ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి కావచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక ప్రిన్సిపల్ అవ్వచ్చు, చాలా మంచి పదవిలో ఉన్న వ్యక్తి అనమాట. వీళ్ళకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది, జనాలు అందరూ వీళ్ళ దగ్గరికి వస్తారు, ఒక కౌన్సిలర్గా వీళ్ళ దగ్గర ఐడియా తీసుకుంటారు, అడ్వైస్ తీసుకుంటారు. అటువంటి ఉన్నతమైన మనిషి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ప్లస్ ఈ పర్సన్ చాలా స్పిరిచువల్ పర్సన్ అనమాట. చాలా దేవుడు అంటే నమ్మకము, భక్తి, నియమాలు ఫాలో అవ్వటము. కొంతమందికి వీళ్ళు బ్రాహ్మిన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది, జైన్స్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. నువ్వు ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వకూడదు, ఇట్లాంటి రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. కానీ వాళ్ళు వాటిని సంతోషంగా పాటిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి అది అలవాటైన నమ్మకం అనమాట. ఓకే, ఇదండి ఇవాల్టి రీడింగు. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఫ్యూచర్ అయితే మీ ఇద్దరికి చాలా బాగుంది. ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ వచ్చి నాకు మ్యారేజ్ అని కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఇప్పుడు మనం కార్డ్ నెంబర్ 2కి వెళ్దాం. ఒకవేళ మీ బర్త్డేలు మీ పుట్టినరోజు ఈ డేట్స్లో ఉంటే గనక ఈ కార్డు మీకోసం, ఈ రీడింగ్ మీకోసం. అలాగే ఒకవేళ మీరు ఈ ఫ్లవర్ చూస్ చేసుకొని ఉంటే ఈ రీడింగ్ మీకోసం. చూద్దాము.
మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారా, థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి. మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వీళ్ళ కమిట్మెంట్ ఇస్తారా? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అసలు థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, లేకపోతే నా వ్యూవర్స్ని చూస్ చేసుకుంటారా? మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద సన్, ద ఎంపరర్, డెత్. ఏంజల్ ఆన్సర్స్ చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ యొక్క పర్సన్ వీళ్ళని చూస్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? లిజన్ టు యువర్ ఇంట్యూషన్. పీస్ఫుల్ రెజల్యూషన్, హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా చూద్దాం. ఓకే, కనిపిస్తుంది. ఓకే, సో 2 ఫైల్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయండి. మళ్ళీ దీనికి కూడా కామెంట్స్ పెట్టద్దండి, మీరు అన్నీ ఎప్పుడు పాజిటివ్గానే చెప్తారండి. నా కార్డ్స్ ఏమొస్తే నేను అది మీకు చెప్తున్నాను. ఓకేనా? ఈ పర్సన్ సింహరాశి అవ్వచ్చు, మేషరాశి అవ్వచ్చు, లేదంటే వృశ్చిక రాశి అవ్వచ్చు. సరేనా? ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు, ఒక బ్రైట్ ఫ్యూచర్, ఒక హ్యాపీనెస్ చూస్తున్నారు. లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీతో జర్నీ చేయాలనుకుంటున్నారు, మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీతో ఒక ఫ్యామిలీ, ఒక కొడుకును కనాలనుకుంటున్నారు మీతో కలిసి. సో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ వాళ్ళు, మీరు ఇప్పుడు ప్రేమ అనుకుంటున్నారు, మీ ప్రేమను దాటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మీతో ఊహించుకున్నారు ఈ పర్సన్. ఓకేనా? సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. అసలు మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తుంది? ఈ పర్సన్ నిజంగా వెనక్కి వస్తారని అనిపిస్తుందా, లేదంటే లేదు నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారనిపిస్తుందా, లేకపోతే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? దాన్ని మీరు లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీరు మనస్సాక్షి, మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో అది వినండి. పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుందండి, హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటారు. దానివల్ల ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు, మీకు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తారనమాట. మనం కనెక్షన్ని ఈ విధంగా ముందుకు నడిపిద్దాము. ఫ్యూచర్ అయితే మీరిద్దరూ కలిసే ఉంటారు, మీకు ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుంది, అందరూ కలిసి మీకు అండగా నిలబడతారు, ఈ కనెక్షన్ని ముందుకు నడిపిస్తారు. ఓకేనా? సో నాకు మాటికి ముందుకు నడిపిస్తారు అనే వస్తుంది, కానీ ఇక్కడ మ్యారేజ్ అనేది నాకు పెద్దగా కనిపించట్లేదు. అంటే మీరు ఏ విధమైన కనెక్షన్లో ఉన్నారని నాకు తెలియదు. ఇది ఒక థర్డ్ పార్టీ కనెక్షన్ అయింటే కనుక వాళ్ళు మీ థర్డ్ పార్టీని వదలరు, కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, అంటే మీతో ఉంటారు. కానీ వాళ్ళు ఆ థర్డ్ పార్టీకి విడాకులు ఇచ్చేయడం కానీ, లేదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కానీ అలాంటివేమీ నాకు ఇక్కడ కనిపించట్లేదు. కానీ మీ ఫ్యూచర్ అయితే బాగుంటుంది, మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు, కలిసే ఉంటారు, అదైతే నాకు కనిపిస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ ఏది షుగర్ కోటెడ్ రీడింగ్ చెప్పనండి, నాకు ఏది కనిపిస్తే అదే చెప్తాను నేను. ఓకేనా? మీ ఇద్దరు ఫ్యూచర్ అయితే బ్రైట్గా ఉంది, హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారనే మెసేజ్ కానీ, లేదంటే ఆ థర్డ్ పార్టీని వదిలేస్తారు అనే మెసేజ్ కానీ నాకు రావటం లేదు. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. చాలా కంట్రోలింగ్ పర్సను, చాలా కమాండింగ్ పర్సను. వీళ్ళ కింద చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. చాలా కోపం ఎక్కువ, డామినేటింగ్ పర్సను. సో మీరు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, నువ్వు వీళ్ళతోనే మాట్లాడాలి, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టే మనిషి. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఏజ్ గ్యాప్ కూడా ఉందండి, మీకు వాళ్ళకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఆ ఏజ్ గ్యాప్ వల్ల కూడా మీకు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ చాలా పెద్దవారు మీకంట, ఒక 10 years 15 years అట్లా చాలా పెద్ద మనిషి అనమాట. సో
దానివల్ల కూడా ప్లస్ అది కాకుండా ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒక మేనేజర్, బాస్, సీఈఓ అట్లాంటి పొజిషన్‌లో ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మీరు మీ బాస్‌తోనే కనెక్షన్‌లో ఉన్నారా అనేది కూడా నాకిక్కడ మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఈ కనెక్షన్ అనేది డెడ్ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇదేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీకు ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, ఘోస్టింగ్ జరుగుతా ఉంటే ఈ మనిషి ఒక పాజ్ తీసుకున్నారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఒక పాజ్ తీసుకొని ఆలోచిస్తున్నారు. అసలు నా ఫీలింగ్స్ ఏంటి? నాకు ఈ పర్సన్‌తో కనెక్షన్ అవసరమా? నాకేం కావాలి? నాకు ఈ మనిషితో హ్యాపీనెస్ ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవడానికి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు. కానీ ఈ కనెక్షన్ అనేది డెడ్ అయిపోయి మళ్ళా రీబర్త్ తీసుకుంటుంది. అంటే మళ్ళా మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తారు ఈ కనెక్షన్‌ని. ఈ కనెక్షన్‌ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. కొంతమందికి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరిదో ఒక డెత్ కూడా జరిగిందండి. అది ఎవరిదైనా అవ్వచ్చు. అది ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు. ఎవరో వాళ్ళ ఫ్యామిలీలో చాలా ముఖ్యమైన వ్యక్తి యొక్క డెత్ జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా మారిపోయారనమాట. వీళ్ళ ఆలోచనలనేవి మారాయి. ఆ బాధలో, ఆ పెయిన్‌లో మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు వాళ్ళు. ఓకే. ఇది కొంతమందికి మాత్రం వర్తిస్తుంది. ఎవరికైతే రెజొనేట్ అవుతే వాళ్ళు తీసుకోండి. దానివల్ల వీళ్ళు ఎంటైర్‌లీ వాళ్ళ మార్పు అనేది వచ్చింది. ఈ హెల్ప్‌ఫుల్ పీపుల్ కూడా అందుకే అనమాట. ఈ పర్సన్‌కి మీకి మధ్యలో ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు గానీ, రిలేటివ్స్ అనేవాళ్ళు కానీ ఉన్నారు మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి. వీళ్ళ వల్లనే మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. మంచి ఫ్యూచర్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఓకేనా? ఇంకా కార్డ్స్ చూద్దాం. ఓకే. ఇంకా కార్డ్స్ చూద్దాము. మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారా? లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఓకే. వచ్చే కార్డ్స్ 5 ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద ఎంపరర్. ఎంపరర్ అయితే 2 సార్లు వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 of cups, 4 of pentacles, 7 of cups. ఓకే. ఈ వ్యక్తికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది వీళ్ళ లైఫ్‌లో ఉన్నారు. చాలా కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఇక్కడైతే నాకు మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చిందండి. 10 ఆఫ్ కప్స్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కార్డ్ కూడా ఉంది. 10 ఆఫ్ వాండ్స్ కూడా ఉంది. 10 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్. ఓకే. వీళ్ళు మీతో ఒక కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు. మీకు ఒక అల్టిమేట్ ఒక కంప్లీషను, ఒక రీయూనియను మీతో కలవాలి అనేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే. వాళ్ళు పాస్ట్ బ్యాగేజ్ నుండి వాకవే చేసి మీ దగ్గరికి ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లోకి వస్తారు ఖచ్చితంగా. ఓకే. కానీ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలి? ఎవరిని నేను అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే చాలా వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ థర్డ్ పార్టీ అనేది ఒక థర్డ్ పార్టీ కాదు. చాలా మంది ఉన్నారు ఈ పర్సన్ లైఫ్‌లో. యాక్చువల్‌గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు సింగిల్. ఓకే. వీళ్ళకి వైఫ్ గాని, హస్బెండ్ గాని లేరు. కానీ వీళ్ళకి చాలా రకాల మంది కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. కనెక్షన్స్ అంటే వాళ్ళు వీళ్ళ పదవిని చూసి, వీళ్ళ డబ్బును చూసి వీళ్ళ వెంట పడతా ఉండొచ్చు. దానికని ఈ ఉండే అన్ని ఆప్షన్స్‌లో నేను ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళ క్వెషన్. ఈ కనెక్షన్‌లో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటా ఒక సెక్షువల్ ఎనర్జీ, మిమ్మల్ని కలవలేకపోతున్నాను, మిమ్మల్ని టచ్ చేయలేకపోతున్నాను, మిమ్మల్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను అనేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు. అసలు కొంతమందికి వీళ్ళు డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు. అడిక్షన్ కూడా ఉండొచ్చు. వాళ్ళు రాత్రి వేళ ఎస్పెషల్లీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎక్కువగా ఒకవేళ డ్రింక్ చేస్తే కూడా వాళ్ళు మిమ్మల్ని తలుచుకొని ఏడవటము, బాధపడటము చేస్తున్నారు. కానీ ఫ్యూచర్‌లో ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ ఫార్చ్యూన్ అనేది మీ లైఫ్‌లో టర్నింగ్ అయితే అవుతుంది. టర్న్ అయ్యి మీ లైఫ్‌లోకి మంచి హ్యాపీనెస్ తెస్తుంది. మీ ఇద్దరు కూడా
ఒక మ్యారేజ్ అనే రిలేషన్షిప్లో మీరు ఒక బంధంలో కలుస్తారు. ఇక్కడ చూసారంటే ఒక వైఫ్, హస్బెండ్, కిడ్ కూడా ఉన్నారనమాట. సో ఖచ్చితంగా మీతో వాళ్ళు పిల్లల్ని కోరుకుంటున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్‌లోనే, వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారనమాట. ఈ కనెక్షన్‌లో. అంటే వాళ్ళు ఫ్యూచర్‌లో మిమ్మల్ని వైఫ్ గాని, హస్బెండ్‌గా గాని ఊహించుకొని, ఒక బేబీని కూడా కన్నట్టుగా, పిల్లల్ని కన్నట్టుగా, ఎస్పెషల్లీ ఒక కొడుకుని కన్నట్టుగా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట. మీ గురించి. అంటే చాలా ఊహాలోకంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళ ఇగో, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ పదవి, వాళ్ళ అహంకారం దానివల్ల మీకు ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళు ఘోస్టింగ్ చేసేసారు. కానీ వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడలేరు. చాలా పొసెసివ్. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా వీళ్ళు తట్టుకోలేరు. కోపమొచ్చేస్తుంది, ఏడుపొచ్చేస్తుంది, బాధ. దానివల్ల అంటే ఇక్కడ ఏజ్ గ్యాప్ కూడా నాకు అనిపిస్తా ఉంది. దానివల్ల మీరెవరైనా వేరే వాళ్ళని చూజ్ చేసేసుకుంటారేమో, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఇన్‌సెక్యూరిటీ, భయము అయితే ఉంది ఈ పర్సన్‌కి. ప్లస్ ఈ పర్సన్ డబ్బులు సంపాదనలో ఇంతవరకు ఎందుకు వీళ్ళకి పెళ్ళవ్వలేదంటే, వీళ్ళకి ఎంతసేపు మెటీరియల్ మీదే ఉంది దృష్టి. అంటే ఏంటంటే డబ్బుల మీద, వాళ్ళ పదవి, వాళ్ళ ప్రమోషను వీటిలపైనే ఉంది గానీ, వాళ్ళకి ప్రేమ, ఈ ఫ్యామిలీ ఇట్లాంటి వాటిల పైన వాళ్ళకి దృష్టి లేదు. దానివల్ల వీళ్ళ మ్యారేజ్ అనేది లేట్ అయిపోయింది. కానీ ఇది నాకు కొంతమందికైతే మీ బాస్ లాగే అనిపిస్తున్నారు. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షను. మీ బాస్, కొలీగ్ అవ్వచ్చు ఖచ్చితంగాను. సో వీళ్ళు ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. మీకు ఒక ప్రమోషన్ ఇవ్వటం గానీ, లేదంటే మిమ్మల్ని తన దగ్గరే పెట్టుకోవడం గానీ, సో ఒక గిఫ్ట్ ఇవ్వటం కానీ, ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వటం కానీ, అలాంటివన్నీ వీళ్ళు తొందరలోనే చేయబోతారనమాట. సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. చాలా గ్రో అవుతుంది. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనేది వెరీ పాజిటివ్ కార్డు. ఖచ్చితంగా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. మీ ఇద్దరికి ఒక కొడుకు కూడా పుడతాడు. సో ఇవన్నీ మంచి హ్యాపీ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 కార్డ్స్‌లోని వెరీ పాజిటివ్ రీడింగ్ వచ్చింది. మీరు ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీ లైఫ్‌లోకి వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. నమస్తే.